మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. క్లస్టర్ ఇన్ఛార్జీలు రాజా రాజా సైడ్ అన్నా మీరు సైడ్ వస్తే కదా. డివిజన్లో మరియు 5 డివిజన్ల వివిధ అభివృద్ధి పనులకు మురళీనాయుడు గారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అంతా కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రం దశ దిశ మార్చే పోలవరం పరుగులు పెట్టిస్తూ మన పెట్టిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోట్లాది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భారత లోక్సభలో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఆ యొక్క బిల్లు ఆమోదం చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కరు తప్ప అన్ని రాజకీయ పార్టీలు అటు అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలంటే ఏకైక రాజధాని ఉండాలా. రూరల్ నియోజకవర్గంలోని మన 4 డివిజన్లలో ఈ అభివృద్ధి కార్యక్రమం 1,17,00,000తోటి ఈ అభివృద్ధి కార్యక్రమానికి నన్ను ఇక్కడికి అన్న మాట్లాడారు. ఇప్పుడు దాకా శ్రీధర్ అన్నని నాకు దాదాపుగా ఒక 5-6 ఏళ్ళు సీనియర్ శ్రీధర్ అన్న. వారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మేము కొంత విద్యార్థి దశలోనే కొంత లీడర్షిప్లో ఉన్నాం అక్కడ. నేను బుచ్చిరెడ్డిపాళెంలో చదివినప్పుడు వారిని చూస్తా, అమెరికాలో ఉన్నా కూడా శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూస్తా, ఆయన ప్రజలతో మమేకమయ్యే తీరు కానీ, ప్రజానాయకుడిగా ఎప్పుడో ఎల్లుండాల్సిందన్న ఖచ్చితంగా అది జరిగి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వారు ఇంకా ఎన్నో బాధ్యతలు చేయగలరు సక్సెస్ఫుల్గా. అందరినీ ఆదరించే మనస్తత్వం, అందరినీ పలకరించడం కానీ, ఒక నాయకుడికి ఏ లక్షణాలు అయితే ఉండాలో ఆ లక్షణాలు అన్నీ కూడా శ్రీధర్ అన్నకి పుష్కలంగా ఉన్నాయి. అలాగే సోదరుడు గిరిగారు కూడా అన్న అడుగుజాడల్లో అన్న నాయకత్వం నుంచి నేర్చుకొని నాలాంటి వాళ్ళందరూ కూడా మన శ్రీధర్ అన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకున్న వాళ్ళమే గిరి కానీ నేను కానీ. అన్న మాట్లాడారు ఇప్పుడు దాకా, అమరావతి గురించి మాట్లాడారు. ఈ రోజున ఒక చారిత్రాత్మకమైన రోజు. రాజ్యసభలో ఇంకొక 2-3 గంటల్లో బిల్లు పాస్ అవబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రోగ్రాం ఈరోజు చేయాలి, ఇది ఒక చారిత్రాత్మకమైన రోజుగా మిగిలిపోతుంది అని. అన్న చెప్పినట్టుగా మనం ఆలోచన చేయాల్సింది ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉండాలనేది. క్యాపిటల్ అంటే ప్రతిపక్ష పార్టీలో కొంతమందికి దాని మీనింగ్ కూడా తెలియని పరిస్థితి. అంటే క్యాపిటల్ ఎందుకు ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంది, అంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ పెట్టుకోవడం లేకపోతే సెక్రటేరియట్ పెట్టుకోవడం అనే భావనలో ఉన్నారు ఇంకా కూడా. ఇంత గ్లోబలైజేషన్ అయ్యి
రాష్ట్రాలు దేశాల్లో ఉన్న రాష్ట్రాలు డెవలప్ అయ్యి క్యాపిటల్ నుంచి ఒక గ్రోత్ ఇంజిన్ని బిల్డ్ చేసుకొని ప్రతి స్టేట్లో కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటే ఈ రోజున దాని మీనింగ్ను కూడా కనీసం గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని మీనింగ్ ఏంటని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేకుండా పూర్తిగా దాన్ని వేరే రకంగా మాట్లాడి అది క్యాపిటల్ అనే దాన్ని అవహేళన చేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజున. క్యాపిటల్ అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఉండాలి. మనం అనుకోవచ్చు అమరావతి క్యాపిటల్ పెడితే నెల్లూరులో కానీ మా ఉదయగిరిలో కానీ మాకేంటి సార్ ఉపయోగం, అక్కడెక్కడో క్యాపిటల్ పెడితే. అక్కడ క్యాపిటల్ పెడితే సంపద క్రియేట్ అవుతుంది. ₹1 సంపద బాబు గారు అక్కడ క్రియేట్ చేస్తే ఆ రూపాయలో 10 పైసలు నెల్లూరు జిల్లాకి వచ్చి పెడతారు. అసలు సంపదే క్రియేట్ చేయకపోతే యాడ్ నుంచి తీసుకొచ్చి పెడతారు. పొద్దుస్తమానం మనం అప్పులు చేసి వెళ్ళలేం కదా. ప్రతి స్టేట్లో కూడా దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బిజినెస్ గ్రోత్ ఇంజిన్ కానీ లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ డెవలప్ చేయాలంటే క్యాపిటల్స్ బిల్డ్ చేసుకుంటారు. ఆ క్యాపిటల్లో వెళ్ళి మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం ఉంది, ఇంజనీరింగ్ చదువుతారు, మంచి ఎంటెక్ కానీ లేకపోతే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారు, పెద్ద చదువులు చదువుతారు. చదివిన వాళ్ళకి ఉదయగిరి నియోజకవర్గంలో ఉద్యోగాలు ఉంటాయా, లేకపోతే నెల్లూరు రూరల్లో ఉద్యోగాలు ఉంటాయా? వాళ్ళు ఉద్యోగాలు ఉన్న చోటకి వెళ్ళాలి. ఆ ఉద్యోగాలు మనకు దగ్గరలో ఉంటాయి. అమరావతి క్యాపిటల్ అయ్యి అమరావతి డెవలప్ అయ్యి రేపొద్దున